వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. డాక్టర్ గారు నాకు అప్పుడు పర్మిషన్ ఇచ్చారు. నేను మినిస్టర్ కూడా మినిస్టర్ అయ్యాను. అయ్యేటప్పుడు పర్మిషన్ ఇచ్చాడు కట్టుకోమని. ఓకే. ఆ అప్డేటర్గానే మొదలెట్టాం ఇల్లు. సో నరేంద్ర భాస్కర్రావు గారు ఎన్నో పర్యాయాలు మంత్రిగా చేశారు, ముఖ్యమంత్రిగా చేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి. ఏమనిపిస్తుంది ప్రస్తుత రాజకీయాలు చూస్తున్నప్పుడు ఏపీ కానీ తెలంగాణ కానీ ఏమనిపిస్తుంది మీకు? చాలా అగాధంగా కనపడతాయి. చాలా అగాధంగా కనపడతాయి. నేను నా కళ్ళెదట చూశాను ఒక అతన్ని. నా దగ్గరికి ఎమ్మెల్యేగా వచ్చాడు. అతనికి చిరిగిపోయిన బట్టలు అవి మామూలుగా ఉండేవాడు. డబ్బు లేదు. ఏదో ప్లేన్లో కూడా నేను ఎప్పుడు ప్లేన్ ఎక్కలేదన్నా. ఒకసారి ప్లేన్ ఎక్కించుకెళ్ళాను. నేను మినిస్టర్గా ఉంటే బతిమలితే ప్లేన్ ఎక్కించుకెళ్ళాను మద్రాసు. అతను ఇవాళ దాదాపు 1000 కోట్ల రూపాయలు అతను 1000 కోట్లు ఉన్నాయని చెప్పి మొన్న ఎలక్షన్ రిటర్న్లో వేశాడు. తనకు 1000 కోట్లు తరాస్తాడు. ఎట్టా వచ్చింది ఇది? నా దగ్గర ఏమీ లేవు. మీరు నమ్మపోండి. 1 కోటి రూపాయలు బ్యాంకులో ఉన్నాయి నాకు. నా ఇంటి మెయింటెనెన్స్, నా పిల్లలకి నేను మెయింటెనెన్స్ కోసం. నేనేమి పొలాలు అవి కొనలా. మా నాయన ఇచ్చిన 4 ఎకరాలే నా ఊళ్ళో అలాగే ఉంది. అంతగా తప్ప నేనేమి ఎవరిది సొమ్ము తాకటం కానీ తీసుకోవడం కానీ ఆ పిచ్చి పనులు నేను ఎప్పుడూ చేయలేదు. అందుకని నా మీద 3 కమిషన్లు వేసిన కక్ష కట్టి ఒక్క జడ్జి నన్ను వేలెత్తి చూపించలేదు. చూపించకపోతే ఒక అతను వెళ్ళి జడ్జి దగ్గరికి ఏదో ఒకటి కమిషన్ వేశాం కదండి, ఏదో ఒకటి రాయిపోతే మేము ఎట్లా బతకాలా అని చెప్పి అడిగి వచ్చాడు. ఆ జడ్జి చెప్పాడు తర్వాత వాకింగ్లో. వీళ్ళ దుంపలు దగ్గర వీళ్ళు ఎట్లా చెప్పండి, ఈ ఆస్తులు ఉంటాయా ఉంటాయా చెప్పండి. మీరు ఎవరన్నా వచ్చి నా బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకోండి, నా ఆస్తులు చెక్ చేసుకోండి. ఈ ఇల్లు మా నాయన ఇచ్చిన 4 ఎకరాలు పొలం తప్ప నేను హైదరాబాద్లో 1 సెంట్ ఆస్తి లేదు నాకు. ఓకే. ఎక్సెప్టింగ్ దిస్ హౌస్ ఐ హ్యావ్ నో హౌస్. అంటే మీకు పైరవీలు ఇష్టం ఉండదా చేయించడం కానీ? డబ్బు అది తీసుకోను నేను. ఎవరిని డబ్బు అడగటం తీసుకోవడం అలాంటి నేను ఎప్పుడు చేయలేము. మంత్రిగా కానీ ముఖ్యమంత్రిగా కానీ ఎప్పుడు అలాంటి వాళ్ళు ఎవరు నాకు ఎవరు నా నేచర్ తెలిసి అసలు అడగరా. ఎప్పుడు ఒక్క మనిషిని చెప్పండి నేను డబ్బు ఇచ్చాను భాస్కర్రావు గారికి, డబ్బు ఇచ్చి పని చేసుకొచ్చానని చెప్పండి. ఎంతసేపటికి మాకేంటంటే వెంపర్లాడుతూ ఎంతమంది వస్తారు, ఎంతమందికి పని చేసి పెడతాం, ఎంతవరకు ఉపయోగపడతాం, అది తప్ప ఇలాంటి ఈ పిచ్చి వేషాలు డబ్బు చేసుకోవడం, ఆస్తులు పెంచుకోవడం, ఇలా కార్లు కొనుక్కోవడం, బంగళాలు కొనడం అలాంటివి. ఒక్క గజం ఆస్తి లేదు నాకు ఎక్సెప్టింగ్ దిస్ హౌస్. నా పిల్లలు కూడా ఇప్పుడు అట్లాగే ఉంటారు. ఎప్పుడు అలాంటి పిచ్చి పనులు చేయం. మా లిమిట్స్లోనే మేము ఉంటాం. సో పిల్లలంటే ఒకప్పుడు ఎన్టీఆర్ వెనక నాదెండ్ల భాస్కర్రావు ఎలా ఉన్నారో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెనక మనోహర్ గారు అలా ఉన్నారు. సో కూటమి అధికారంలోకి వచ్చింది. మనోహర్ గారి పాత్ర ఎంతవరకు అంటే ఏమని చెప్పగలరు మీరు? మనోహర్ పాత్ర వాళ్ళు ఒక్కటే. వాళ్ళిద్దరూ నన్ను కలిశారు. పవన్ కళ్యాణ్ గారు మనోహరు పవన్ కళ్యాణ్ కలిశారు. నేను ఒకటే చెప్పా, అబ్బాయి రాజకీయాల్లో ఇద్దరు కలిసి ఉండటం కష్టం. మేము ఫెయిల్ అయ్యాం, మా ముందు వాళ్ళు ఫెయిల్ అయ్యారు, తర్వాత వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఇది గుర్తుపెట్టుకుని మీ ఇద్దరు కలిసి పని చేసుకుంటూ ఉంటారు, చేసుకోండి. ఇది ప్రిన్సిపల్ మాత్రం గుర్తుపెట్టుకోండి. మేము దెబ్బతిన్నాం, మీరు అలా పడవద్దు, కలిసే ఉండి పని చేసుకోండి. అలా ఉండదలిస్తేనే కలిసి వెళ్ళి పార్టీ పెట్టుకుని చేసుకో అని చెప్పారు. అదే చెప్పారు. అంతేగాని వేరే కోరికలు అవి పెట్టుకుంటే ఇది నడవదు. ఇక్కడ రాజకీయాలు వేరు, వేరే ప్రొఫెషన్స్ వేరు, అట్లా అని చెప్పారు. బట్ అడిగారా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఫెయిల్ అయ్యారు అనే దానికి మీరు ఆన్సర్ ఏమని చెప్పారు? మీ అనుభవం చెప్పమన్నాడు కానీ ఎందుకు ఫెయిల్ అయ్యారని అది ఆయన చెప్పు. ఫెయిల్ అయింది ఏంటంటే కారణం చెప్తా, నా క్యాలిక్యులేషన్స్ తప్పినాయి. నా అంట 50 మంది మన ఇంట్లో కూర్చొని మీటింగ్ ప్రాంతీయ పార్టీ పెట్టుకోవాలని, దానికి అంతా కథ అంతా తయారు చేశాను. నా వైఫ్కే డిక్టేట్ చేశాను మొత్తం. ఈ 2 రూపాయల కిలో బియ్యం కానీ, ఆడపిల్లలకు సమాన హక్కు కానీ, ఇవన్నీ నేరాసినయే, అన్నీ నేరాసినయే. అయితే దీనికి ఆ వచ్చిన వ్యక్తి ఇది అర్థం కాక, ఆ స్వార్థం నుంచి ఆయన బయటపడలేక ఆ పిచ్చి పనులు చేసి అట్లా చేసి ఇతరుల మాట విని. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒకరోజు నేను క్యాబినెట్లో కూర్చుండగానే ఎవరో ఒక ఆయన మనలో ఫోన్ చేసి పోలీస్ ఆయన్ని పంపించాట రోషయ్య గారికి, పోలీసు కానిస్టేబుల్స్ని కాపలాక. నన్ను ఉద్దేశించి
అనకుండా నన్ను ఎవరో ఒక ఆయన పోయి ఇది ఎవరు తెనాలిలో సత్యనారాయణ అని ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. ఆయనకి ఎట్లాగన్నా మంత్రి అవ్వాలని కోరిక, ఆయనకి నాకు తగువ పెట్టాలని కోరిక. ఆయన ఫోన్ చేసి డైరెక్ట్గా చీఫ్ మినిస్టర్కి, ఎట్టాగండి మేము ఎట్టా బతకాలండి ఇక్కడ, రోషయ్య గారు వస్తే హోమ్ మినిస్టర్ వస్తే పోలీసులందరినీ 200 మందిని పంపించాడు మీ ఫైనాన్స్ మినిస్టరు అని చెప్పాడు. అది నాతో డైరెక్ట్గా చెప్పడానికి ధైర్యం లేక ఇండైరెక్ట్గా ఎవడో మినిస్టర్ట ఫోన్ చేసి రోషయ్య గారికి 200 మంది కానిస్టేబుల్స్ని పంపించాడట అని. అయ్యా అసలు నాకు సంబంధం ఏంటి, నేను ఎందుకు మాట్లాడతాను ఇన్స్పెక్టర్తో, డైరెక్టర్గా డీజీపీతో నేను ఎందుకు మాట్లాడతాను, నాకేం పని, అదంతా చీఫ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ చూసుకుంటాడు. నేను ఎప్పుడు అలా నాకు సంబంధం లేదు సబ్జెక్టు జారిను అడగను. సో ఇప్పుడు హోమ్ మినిస్టర్ అంటే ఒక మాట గుర్తొస్తుంది. మొన్న పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ని ఉద్దేశించి, మీకు చేత కాకపోతే చెప్పండి, హోమ్ మేమే తీసుకుంటాం, నేను అడిగితే నాకు హోమ్ పెద్ద లెక్క కాదు, నేను తీసుకోగలను అని ఒక కామెంట్ చేశారు. రెండు వైపుల్లో దాని గురించి ఆలోచిస్తున్నారు. ఆయన మాట్లాడింది కరెక్ట్ అని కొంతమంది అంటున్నారు. నేను అది చూడలేదు, కానీ నా దగ్గర ఒకళ్ళిద్దరు ఉచ్చరించారు. ఉచ్చరిస్తే అంటే కొంత ఈ లైన్ కొత్త ఆయనకి, ఏదైనా పొరపాటుగా ఏమన్నా మరి మాట జారేడేమో తెలియదు నాకు, నేను కామెంట్ చేయను దాని మీద అని చెప్పారు నన్ను అడిగితే. ఓకే, కనుక నేను చూడలేదు టెలివిజన్ చూడలే, డైరెక్ట్గా చూస్తే ఏదైనా కామెంట్ చేయొచ్చు కానీ నాకు చూడలేదు. బయట వాళ్ళు చెప్పటమో విన్నాను నేను. ఓకే, అందుకని దాని గురించి నేను మాట్లాడా. అంటే కొన్ని స్పీచ్లు చూసుంటారు కదా పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత, స్పీచెస్ అంటే ఏమనిపించింది మీకు? కొంత ఆయనకి టైం ఇవ్వాలి. ఎందుకంటే ఒక ప్రొఫెషన్ నుంచి ఆయన ఇంకో ప్రొఫెషన్కి, పాలిటిక్స్ కూడా ఒక ప్రొఫెషనే కదా, అది ఒక ఆర్టు. ఆ మాట్లాడటం కానీ, ఎదురుగా ఉన్నవాడిని శత్రువుని కానీ మిత్రుడు కానీ కలుపుకోవడంలో కానీ అది ఒక ఆర్టు. కొంచెం టైం పడుతుంది ఆయనకి, కొంచెం టైం. సో బట్ మనోహర్ గారు తీసుకుంటారా సజెషన్స్ మీ దగ్గర? మనోహర్ అప్పటికే స్పీకర్గా చాలా రాణించాడుగా. రాణించారు, బట్ తెనాలంటే కంచుకోట మీకు, మీరు కూడా అక్కడి నుంచి ఇంతకు ముందు గెలిచారు కాబట్టి ఎమ్మెల్యేనే. ఏమన్నా సజెషన్స్ తీసుకుంటారా నాన్న దగ్గర నుంచి? ఇన్ని పర్యాయాలు మంత్రిగా ఎమ్మెల్యే నేను విజయవాడ, ఫస్ట్ ఎమ్మెల్యే నేను విజయవాడ. చెన్నారెడ్డి గారు ఛాలెంజ్ చేసి పెట్టాడు, కండువా వేసుకున్నాడు, ఎవడు రాలేదురా మన పార్టీకి, చూద్దాం వీళ్ళ సంగతి అని చెప్పి నన్ను అక్కడే నుంచోమన్నాడు. తెనాలి పోతానంటే కాదు, నా బెజవాడ నుంచోమని నుంచోబెట్టాడు. గెలిచి వచ్చాను, మినిస్టర్ పెట్టాడు. అట్లా రాజకీయాలంతా రాజస్వంతో నడిపాం, కానీ ఈ కింద పాకులాడే వ్యవహారం ఎప్పుడు చేయలే. కాంగ్రెస్ పార్టీకి డైహార్డ్ మీరంతా కూడా చెప్పాలంటే, ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీని ఇక్కడ డైహార్డే కాదు, మీకు మనవి చేస్తా, చెన్నారెడ్డి గారు, స్వర్గీయ డాక్టర్ రెడ్డి గారు గవర్నర్గా రిజైన్ చేసి వచ్చి నేను లీడర్గా, ఇంకో లీడరు నేను ఆయన చూడటానికి వెళ్ళాను. పెడితే ప్రాంతీయ పార్టీ పెట్టుకున్నావా నువ్వు